రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ జోడెడ్లలా ముందుకు సాగితే కాంగ్రెస్ పాలనలో అవినీతి, అరాచకం జోడెడ్లుగా మారాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందన్నారు కేటీఆర్. ఈరోజు ఈ రాష్ట్రంలో అరాచక పాలన. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు మన స్లోగన్ అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దుల మాదిరిగా మనం తీసుకుని పోయేది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జోడెద్దులు ఏవయ్యా అంటే అవినీతి, అరాచకం. పోలీసోళ్ళు, గూండాలు, అధికార మత్తులో ఉండే కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన వ్యవహారం చేస్తున్నారు. నేను కోదాడ పోయినా. కోదాడలో ఎంత ఘోరం అంటే ఒక దళిత బిడ్డ కర్ల రాజేష్ అని 30 ఏళ్ళ పిల్లోడు, పెళ్లి కూడా కాల, తీసుకుపోయి ఎంత కొట్టినారంటే పోలీసోళ్ళు. ఆయన చేసిన తప్పేందయ్యా అంటే ఏమిలే, కేవలం మన మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పలేదు ఏదో కేసులో, చెప్పాలా అని చెప్పి బలవంత పెడితే చెప్పకపోతే ఎంత కొట్టినారంటే కొడితే చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయినాడు. కస్టడీలో లాకప్ డెత్. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయాం, ఒక దళిత కుటుంబాన్ని. మొన్న నాగర్ కర్నూల్లో ఈ ఉదంతం. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పడేసినారు.